Pebbles Telugu. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబుల్స్. నేను మీతో చెన్నై సుధా. మన నేటికి చేయకపోయేది కూరాకుల వడ. కూరాకు చూస్తున్నట్ట దంటు కూరాకు, సిరి కూరాకు, మెంతు కూరాకు, ఏ కూర కావాలంటేనే ఎత్తుకొచ్చిన. మన నేటికి చేయకపోయేది దంటు కూరాకులదా వడ కాలిపోతాము. కూరాకు వచ్చి మనం ఒక కట్టు మొత్తంగా ఎత్తుకుని తింటా అంతగా వడ రుచి ఉండదు. అందుకోసం వచ్చి మనం ఒక చేయి లేదంటే 2 చేయి మనం కూరాకు ఎత్తుకుంటాం. శనగపప్పు మనం ఎత్తపోయేది లేదు. వడపప్పు అని చెప్పేసి అంగిట్లో అడిగి తింటా ఇస్తారు. ఆ వడపప్పు తీసి నేను ఒక 1.5 గంట చేపలు నానపెట్టేసి మళ్ళీ దాంతో కొద్దిగా వచ్చి మనం మసాలాస్ వేసి చేయబోతాము. ఉల్లిపాయ, సోంపు, దాల్చిన చెక్క ఇది అన్నీ వేసి నూరి కలియపోతాము. రెండేట చేసి చూద్దాం. దీనికి కావాల్సిన విషయాలు చూస్తున్నంట. నేను కూరాకు వచ్చి సగం కట్టి ఎత్తుండాను. పప్పు వచ్చి వడపప్పు తీసి ఒక 100 గ్రాము 1.5 గంట చేపలు నానబెట్టి ఎత్తిపెట్టి ఉండాను. ఇప్పుడు దీంతో వచ్చి మనం ఏమేమి నూరపోతామని చూద్దాం. చూసారంట, అల్లం, వెల్లుల్లి, 2 పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయ, సోంపు, ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ ఒకటి, కొద్దిగా కొత్తిమీర ఆకు. దీంట్లో వచ్చి మనం సగం ఉల్లిపాయ వచ్చి మనం దీంతో వేసి నూరుకుంటాం. పచ్చిమిరపకాయ, ఎండుమిరపకాయ దాంతో వేసి మనం అన్నీ నూరుకుంటాం. ఈ సగం ఉల్లిపాయను, కొత్తిమీర ఆకును మనం అట్నే డైరెక్ట్గా వేసుకోవచ్చును. ఇప్పుడు వచ్చి నూరేదానికి 2 పచ్చిమిరపకాయ, 2 ఎండుమిరపకాయ, సోంపు, అల్లం, వెల్లుల్లి, కొద్దిగా ఇంగువ పొడి ఇదన్నీ వేసుకుంటాం. వేసేసి దీంతో వచ్చి మనం కావాల్సిన ఉప్పు వేసి నూరి ఎత్తి పెట్టుకుంటాం. దాని తర్వాత దాంట్లోనే సగం పప్పు కూడా వేసి మనం సగం పప్పు వేసుకుంటా. నీళ్ళు వడకట్టేసి ఈ పప్పు ఉండని మన అనాగా నూరి వేసుకుంటా. అట్లా ఒక చుట్టి మనం వేసుకోవచ్చును. సగం మట్టు నూరేసి మళ్ళీ దాంట్లోనే వచ్చి నేను కూరాకు వేస్తున్నాను. కూరాకు బాగా శుభ్రంగా కడిగేసి సన్నంగా కోసి ఎత్తిపెట్టి ఉండాను. అందుకోసం మనం అట్లా ఒక చుట్టనే చాలును. మళ్ళీ ఆ మేత ఉండే పప్పు కూడా మన చుట్టి వేసుకోవచ్చును. చూసారా, ఓ చుట్టేస్తేనే ఇప్పుడు మేత ఉండే పప్పు కూడా మనం వేసుకుంటాం. మేత ఉండే పప్పును వేసుకుంటాం. మన వడలో వచ్చి నూనె నిండా ఇడకుండా ఉండేదానికి ఒక 2 చెంచా బియ్యం పిండి వేసుకుంటాం. అది కడాన్లో వేసి మనం కలిపేటప్పుడు ఆ బియ్యం పిండి మనం వేసుకోవచ్చును. చూసారా, ఈ విధంగా మనకు కొంచెం పప్పు ముడిగా ఉంటే కూడా పర్వాలేదు. అట్లా ఓ చుట్టి వేసుకోండి. ఇప్పుడు మనం దీంట్లోనే కొత్తిమీర ఆకు, ఉల్లిపాయ కొద్దిగా ఎత్తి పెట్టింది అన్నీ వేసి మనం కలుపుకుంటాం. ఇప్పుడు దీంట్లోనే వచ్చి మనం బియ్యం పిండి కూడా ఒక 2 చెంచా వేసుకుంటాం. ఉప్పు చూసుకోండి, ఉప్పు కావాలంటే మీరు వేసుకోవచ్చును. బాగా మొత్తం కలిసేట కలిపి ఉడుచుకోండి. ఇప్పుడు మనం ఒక చిన్న ఉంటగా వేసుకుంటాం. ఎందుకంటే మనకు కూర ఉడకాల, అందుకోసం ఒక కుచ్చ కూడా తక్కువగా వేసుకుని చిన్నదిగా వడ కాల్చుకుంటాం. అప్పుడుదా మనకు నూనెలో వచ్చి వడ ఉడుకును. చూసారా, ఈ విధంగా ఈ సైజులో వేస్తేనే మనకు చాలును. నూనె బాగా కాగిన తర్వాత ఈ సైజులో అన్నీ పెట్టుకోండి. మెల్లిగా తిప్పివేయండి. 2 వైపులను ఉడికిన తర్వాత మనం ఎత్తుకుంటా. బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మనం వేయించి ఎత్తుకుంటా. బాగా నూనె వడకట్టేసి ఎత్తి పెట్టుకోండి. ఇప్పుడు మనం వడలాహ లేకుండా చిన్నదిగా ఇట్లా గిల్లి కూడా వేయొచ్చును. బోండాలాహ అది కూడా బాగున్నా. చూడండి, ఈ విధంగా కూడా మనం వేసి ఎత్తుకోవచ్చును. బాగా 2 వైపులను ఉడికిన తర్వాత బాగా నూనె వడకట్టేసి ఎత్తుకోండి. రుచి అయిన కూరాకు వడ రెడీ. ఈ కూరాకు వడ చూస్తుంటా మీరు పిల్లకాయలకు ఈవినింగ్ స్నాక్స్ లాగా వేయవచ్చును. అట్లేదంట ఏదైనా ఫంక్షన్ వచ్చిందంట మనకు లంచ్గే దానికి అలాగా కూడా మనం వేసుకోవచ్చును. నేను ఇప్పుడు ఎట్ట చేసాను చూస్తే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. కమెంట్ చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Pebbles Telugu.